స్మరం యోనిం లక్ష్మీం స్మరం యోనిం లక్ష్మీం తర్వాత త్రితయమిదమాదౌ తవ మనో ఇప్పుడు కరెక్ట్ స్టార్టింగ్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ అయింది. స్మరం స్టార్ట్ మళ్ళీ ఒకసారి స్మరం త్రితయమిదమాదౌ తవ మనో నిరవధి మహాభోగరసికా చింతామణి గుణ నిబద్ధాక్షవలయా సురభిఘృతధారాహుదిశతై. అంతే, స్టార్టింగ్ కరెక్ట్ ఉంటే వచ్చేస్తుంది. ఓకే, ఒక్కసారి నువ్వు పాడమ్మా. స్మరం స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో నిద్రాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికా భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్ష వలయా శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధార హుతిశతై. అలా డౌన్ కిందకి రావాలి. శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధార హుతిశతై భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయా శివాగ్నౌ డౌన్ కింద శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధార హుతిశతై. ఓకే, థ్యాంక్ యూ. డౌన్ కిందకి రావాలి. ఆఖరి లైన్ 4వ లైన్ డౌన్. 32వ శ్లోకం కదమ్మా మనం చెప్పుకోవాలి. భావం శివశక్తి కామః. ఓ జగజ్జనని భగవతి, శివుడు శక్తి కాముడు క్షితి అంటే శివుడు శక్తి, కాముడు అంటే మన్మధుడు, క్షితి అంటే సూర్యుడట, శీత కిరణుడు అంటే చంద్రుడట. శివశక్తి కామః రథి సితిరథ రవి క్షితిరథ రవి శీత కిరణ. శివుడు శక్తి స్వరూపిణి, మన్మధుడు, రవి చంద్రుడు సూర్యచంద్రుడు. తర్వాత పర మార హరుడు అనువారాలు సంకేతములుట అయిన వర్ణములు, ఇవన్నీ అక్షర రూపాలుట. హ్రీం చివరి యందు రాగా ఆ వర్ణములు ఆ అక్షరములు తల్లి. నీ నామావయవములు అనగా నీ నామము నీ రూపము అయిన మంత్రమగుచున్నది, నీ మంత్ర రూప శరీరమగుచున్నది. అంటే సర్వస్వము నీలోనే ఉన్నారు తల్లి, సర్వస్వము నీవే తల్లి అని చెప్పడం. పంచదశి మంత్ర స్వరూపము అని ఎవరిని చెప్తున్నారు? శివుడు, పార్వతి, మన్మధుడు, సూర్యుడు, చంద్రుడు. ఇవన్నీ హరుడు అనువారాల సంకేతములైన వర్ణములు. 3 హృల్లేఖాలు హ్రీం చివరి యందు చేరగా ఆ అక్షరములు నీ 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 యొక్క అవయవములు తల్లి. నీ నామము నీ రూపము నీ అవయవములు ఈ 5 నీ అవయవాల్లో భాగాలే తల్లి అని ఆ జగన్మాతని పంచదశి మంత్ర స్వరూపంగా మనకి శంకర భగవత్పాదుల వారు వివరించారనమాట. ఒక మంత్రం ఉంది చూడండి, కయేఈల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం అని. అది గాయత్రి పరివారు వాళ్ళు మనకి రామకృష్ణ మాస్టారు ఈ మంత్రాన్ని ఉపదేశించారు.
అన్ని సాధన చేస్తే చాలా మంచిది, మీరు మంచి శక్తిని పొందుతారని ఎన్ని సంవత్సరాల నాడు మనకు దత్తక్షేత్రాన్ని ప్రారంభించే ముందనమాట స్వామి రామకృష్ణ మాస్టర్ గారు చక్కగా కెమిస్ట్రీ మేడం గారి ఇంటికి తరచూ వస్తుండేవారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సాధన ఇచ్చేవారు. ఈ మంత్రాన్ని కూడా ఆయనే సాధన ఇచ్చారు. ఆ పంచదశి మంత్రము లేక పంచదశాక్షరి మంత్రం అంటారుట దీన్ని. ఇది నీ మంత్రకూట శరీరము, ఇదే నీ నామము తల్లి. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి పంచదశి మంత్ర స్వరూపాన్ని, ఆ జగన్మాత యొక్క మంత్రకూట శరీర స్వరూపాన్ని ఒక పెద్ద సమస్య పజిల్లా అందించారుట. మనకి ఇదేంటి, సూర్యుడేంది, చంద్రుడేంది, మన్మధుడేంది, ఈ పంచదశి మంత్రం ఏంది అని మనం ఆలోచిస్తాం కదా. దాన్నే పజిల్ అని ఆయన భావన అనమాట. పజిల్లాగా మనకు అందించారు అని చెప్తున్నారు. శివుడు శక్తి, కాముడు భూమి, క్షితి అంటే భూమి, కాముడు అంటే మన్మధుడు, రవి అంటే సూర్యుడు, శీతకిరణుడు అంటే చంద్రుడు, స్మరుడు అంటే మన్మధుడు, హంసుడు సూర్యుడు, శుక్రుడు ఇంద్రుడు, పరాశక్తి, మారుడు మన్మధుడు, హరి విష్ణు అని ఇట్లా 3 ఖండాలుగా ఆయా దేవతల వర్ణములు, ఆయా దేవతల అక్షరములు, ఆ వర్ణములు శక్తులతో ఏర్పడిన అమ్మవారి పంచదశాక్షరి మూలమంత్ర స్వరూపాన్ని మనకు అందించారు. ఇలా వివరంగా ఆయా అసలైన అర్థాలతో తెలుసుకోవాలంటే చాలా కృషి చేయాలి. ఇప్పుడు కయే ఈల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం అనే మంత్రాన్ని దాన్ని వివరంగా తెలుసుకోవాలంటే చాలా కృషి చేయాలట. ఆ మంత్ర వివరణ, దేవి ఉపాసన, శాస్త్ర జ్ఞాన పాండిత్యం, సంస్కృత భాషా పాండిత్యము, ఓర్పుగా వివరించగల శక్తి, అర్హులకు చెప్పగల జ్ఞానం ఉన్న పరమ గురువులను సేవించి వారిని విసిగించక పీడించక వారి సుప్రసన్నులుగా ఉన్న సమయంలో వారిని అర్థించి మరీ తెలుసుకోవాలి. నిజమైన భక్తి ప్రపత్తులు శ్రీ విద్య యందు గల సాధకులు భక్తులు అంతవరకు అమ్మవారి పంచదశాక్షరి మంత్రస్వరూపంగా మాత్రమే అర్థం చేసుకొని ఈ మంత్ర జపం ద్వారా మనకు అర్హత వచ్చినప్పుడు ఆ పరమ గురువు ఎవరో మనకు లభ్యమై బోధిస్తారని భావించాలి. ఆ మంత్రాన్ని మనం పొందే అర్హత కూడా వచ్చినప్పుడే గురువులు మనకి బోధిస్తారుట. పంచాక్షరి పంచదశి మంత్రం, ఈ అందరితో కలిసిన పంచదశి మంత్రాన్ని అర్థం యొక్క వివరణ తెలుసుకోవాలి అంటే మంచి సాధన ఉన్న పండితులు, సంస్కృత భాషా పాండిత్యం ఉన్నవాళ్ళు, ఓర్పుగా చెప్పగలిగే వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక మాట చెప్పగానే క్వశ్చన్స్ వేస్తుంటారు. పరమానంద శిష్యులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఒక మాట చెప్పగానే అర్థం కాదు, దానికి వివరణ చెప్పాలి. అలా చెప్పాలి అంటే గురువులకి ఓర్పు కూడా ఉండాలి కదా. ఆ ఓర్పు కూడా ఒక స్థాయి ఉంటుంది కదా. అలా విసిగించకుండా పీడించక వారు సుప్రసన్నులుగా ఉన్న సమయంలో వారిని అర్థించి మరీ తెలుసుకోవాలట. శ్రీ విద్య యందు గల సాధకులు భక్తులు మాత్రమే దీని గురించి తెలుసుకోవాలి అన్న తపన, ఆ మంత్రస్వరూపం అర్థం చేసుకుని ఆ మంత్ర జపం ద్వారా మనకు అర్హత వచ్చినప్పుడే ఆ పరమ గురువు మనకి లభ్యమవుతుందట. ఆ వివరణ పొందాలి అంటే. కానీ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే కూడా చేయంగా ఏదో 10 సార్లు చేసి 5 సార్లు చేసి నేనేదో నిన్న చెప్పుకున్నాం కదా, మేడలు కావాలి, మిద్దెలు కావాలి, ఇవన్నీ పొందాలి, ఎదుట వారిని వాళ్ళు మేడలు మిద్దెలు చూసి వారిని శత్రువులుగా భావించి వారిని ద్వేషించాలి. అలా కాకుండా అర్థం చేసుకొని జపం ద్వారా మనకు అర్హత వచ్చినప్పుడు ఆ పరమ గురువు ఎవరు మనకి లభ్యమైతే బోధిస్తారుట. మంత్ర నిగూఢమైన విషయాలు అలాగే వివరిస్తారు పరమ గురువులు. ఆ పనే చేశారు ఆదిశంకరాచార్య. అందరికీ వివరించి చెప్పినా ఓ ఇంతే కదా అని ఆ మంత్రార్థాన్ని చులకం చేసే ప్రమాదం కూడా ఉంటుందట. ఏముంది, 5 దేవతల మంత్రమే కదా,
దశాక్షరి మంత్రమేగా ఇదేముంది అనే చులకన భావనతో చూసేవాళ్ళు కూడా ఉంటారుట. అలా కాకుండా మనము భక్తితో శ్రద్ధతో మనకి ఆ మంత్రాన్ని యొక్క వివరణ తెలుసుకోవాలి అన్న అర్హత మనకు వచ్చింది అన్నప్పుడు గురువుల నోటి వెంట వాక్కు వస్తుందట, నేర్పించటానికి ముందుకు వస్తారట అని మనకి శంకర భగవత్పాదుల వారు ముందు ఈ శ్లోకాన్ని పారాయణం చేసి ఆ అర్హతని పొందమని ఆ పంచదశాక్షరి మంత్రము యొక్క గొప్పతనం గురించి మనకి వివరించారు మనకి శంకర భగవత్పాదుల వారు. అర్థమైంది కదా? పంచదశి మంత్ర స్వరూపము అమ్మవారేను. ఇప్పుడు మనము ఆ మంత్రం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ అమ్మవారి రూపాన్ని ధ్యానించటం, మంత్రాన్ని స్మరించడం, సాధన చేయటం లాంటి దాంతో కాకుండా ఇలా ఈ శ్లోకాన్ని కూడా పారాయణం చేస్తూ ఉంటే ఆ మంత్రం యొక్క ఆ పంచదశాక్షరి మంత్రం యొక్క వివరణ చెప్పినా అర్థం చేసుకునే స్థాయి వచ్చింది అన్నప్పుడే మనకి గురువులు దొరికి ఆ మంత్రం యొక్క వివరణ చెప్తారట. ఇదంతా ఉపాసకులు సాధకులు అందరికీ కావాల్సినవన్నీ అందించారు మనకి పరమ గురువులు. అందుకే శివశక్తి కామ క్షితిరథ రక్షితి అంటే భూమి, రథ రవి అంటే సూర్యుడు, శీతకిరణం అంటే చంద్రుడు, స్మరోహంస చక్ర అని మనకి ఈ శ్లోకం ద్వారా మనకి శంకర భగవత్పాదుల వారు వివరణతో ఉపాసకులకి సాధకులకి, ఉపాసకులు దాన్నే ఆ మంత్రాన్ని పొందేవారు, ఆ మంత్రాన్ని సాధిస్తూ దాని ద్వారా ఎన్నో విద్యల్ని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మనం కేవలం సాధకులమే మాత్రమే కాబట్టి ఎవరికి దేని గురించి తెలుసుకోవాలనిపిస్తే దాని గురించి మనము ఆ శ్లోకాలని మనం చదువుకుంటుంటే మనకు వివరణ తెలుస్తుంటాయి. ఓకే అమ్మా, ఈ శ్లోకం గురించి ఈ వివరణ మనకి ఇలా చెప్పారు మనకి పరమ గురువులు. మరి 33 శ్లోకం స్మరం యోనిం లక్ష్మి, అదే కదా మనం చెప్పుకుంది ఇప్పుడు. 32 అదే ఆంటీ, అదే కదా 33 శ్లోకం. స్మరం యోనిం లక్ష్మి త్రితయమిదమాదౌ తవ మనోహో. స్మరం యోని, ఈ శ్లోకనందు శంకర భగవత్పాదుల వారు అమ్మవారి మూల మంత్ర జప ధ్యాన అంతర్యాగ విధానం గురించి ఉపదేశించారు. రూపాన్ని, మంత్రాన్ని జపం చేసుకునే వాళ్ళు ఉంటారు. మంత్రాన్ని జపం చేసుకున్న ఫలితం ఉంది, ధ్యానం చేసుకున్న ఫలితం ఉంది. అంతర్ముఖ ధ్యానం గురించి ఉపదేశిస్తున్నారు. అత్యంత భోగములను కోరేవారు కొందరుంటారు. త్రిలోకాధిపత్యము, ఇంద్ర పదవి, ఇలా అత్యంత భోగపదమైన మహారాజు పదవి, జమీందారుగా కోటేశ్వరులుగా భూలోకంలో ఉండాలని కోరుకుంటారు మరికొందరు. వీరంతా అతి భోగ రసికులు. భోగములు వీరి ప్రాణం, వీరి ధ్యేయం. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకమైన భావనతో, ఒక్కో రకమైన ధ్యేయంతో, ఒక్కో రకమైన వేరు వేరు రకాలుగా సాధనలు, కోరికలతో సాధన చేసే వాళ్ళు ఉంటారు కదా. కానీ మోక్షాన్ని కోరేవారు వీరిలో చాలా అరుదుగా ఉంటారుట. ఈ నిరవధిక భోగరస్తులైన వారు భువనేశ్వరి మన్మథ బీజం ఐమట. ఐం హ్రీం శ్రీం క్రీం అనే మంత్రం ఉంది చూడండి, దాని గురించి వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. ఐం అంటే మన్మథ బీజమట, హ్రీం అంటే భువనేశ్వరి బీజమట, శ్రీం అంటే శ్రీం అయిన వర్ణాలు అక్షరాలు కలిపి ఐం హ్రీం శ్రీం అనే త్రయక్షరీ మంత్రంగా జపిస్తూ తమ భోగానికి తగినట్లు చింతామణి అక్షమాలలు అనగా స్ఫటికమాలలు లేదా స్ఫటిక పూసలమాలలు, జపమాలలు చేతితో తిప్పుతూ మానసికంగా శివాగ్నిలో అనగా శివుడు ఎక్కడుంటాడు? ఆజ్ఞాచక్రం నుంచి మనం సహస్రారానికి వెళ్తాం.
ఆజ్ఞా చక్రంలో ఈశ్వర రూపాన్ని ప్రతిష్ఠించుకొని ఆ ఈశ్వరుని ప్రీతిగా మానసికంగా హోమం చేస్తూ తమలోని ఆలోచనలే సమిధలుగా తమలోని సర్వరసములను కామధేనువునే త్రిధారలుగా భావిస్తూ అంతర్యాగము అనగా మానసిక పూజ యాగము చేస్తుంటారు. ఐం హ్రీం శ్రీం అనే మంత్రాన్ని దీన్ని త్రయాక్షరి మంత్రం అంటారుట. దీనిని జపిస్తూ మాలతో పట్టుకొని జపం చేసుకునేంటూ మానసికంగా, ఇప్పుడు జపం కొంతమంది మాలతో జపం చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, టీవీ చూస్తూనే ఉంటారు, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తూనే ఉంటారు, రకరకాలుగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, మనలోనే ఉంటారు కూడా అలా చేసేవాళ్ళు. అలా కాకుండా ఆజ్ఞా చక్రం అంటే ఎక్కడ ఉంటుంది? ఒక్కళ్ళు చెప్పండి, ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుంది? ఆజ్ఞా చక్రం బొట్టు పెట్టుకునే చోట ఆంటీ. ఏమ్మా? బొట్టు పెట్టుకునే చోట. కనుబొమ్మల మధ్య ఉంటది. అందుకే మనము మామూలుగా ఏది పెట్టుకున్నా చేసినా ఈ కనుబొమ్మల మధ్య కుంకుమని ధరించమంటారు. ఆజ్ఞా చక్రాన్ని పూజించినట్లు అవుతుంది. నుదుటి మీద కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. అందుకని ఆజ్ఞా చక్రాన్ని పూజించినట్లు అవుతుంటుందని అక్కడ కుంకుమ బొట్టుని ధరించమంటారు. పుణ్య స్త్రీలు తప్పకుండా పాపిట కూడా కుంకుమ పెట్టుకుంటే భర్తకి ఆయుష్ పెరుగుతుంది అంటారు. ఐదోతనం పెరిగింది అంటే భర్తకి ఆయుష్ పెరగటమే. కాబట్టి పాపిట కూడా కుంకుమ బొట్టు ఖచ్చితంగా పుణ్య స్త్రీలు ధరించాలి. ఈ ఆజ్ఞా చక్రం దగ్గర కనుబొమ్మల మధ్య కుంకుమని ధరించితే ఆజ్ఞా చక్రాన్ని పూజించిన వాళ్ళం అవుతాం, ఆజ్ఞా చక్రాన్ని శాంతపరిచిన వాళ్ళం అవుతాం. కొంతమందట ఆజ్ఞా చక్రంలో శివుణ్ణి ధ్యానిస్తూ ఎంత అంతర్మదనం హోమంలాగా చేస్తారు. హోమంలాగా అంతర్మదనం అంటే అసలు ఇంకదే అక్కడ వేడి రావాలి, ఆ శివుడు ప్రత్యక్షం అవ్వాలి, అదే కోరిక, అదే తపన. అంతర్మదనం అంటే ఇది మన మనసులో కోరికని, మన తపన, దానిని వాళ్ళ మంత్ర రూపంలో దాన్ని సాధనగా చేసుకొని అదే భావనతో శివుడి రూపాన్ని ఆజ్ఞాచక్రంలో స్మరించుకుంటూ హోమం మాదిరి, ఆహుతులు సమర్పించిన మాదిరి అలా కొంతమంది వాళ్ళెవరు బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు శివుడి రూపాన్ని ఆ జ్యోతి దర్శనం, ఆజ్ఞా చక్రంలో జ్యోతిని దర్శించుకొని జపం చేసుకోమంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధానం అంట, ఒక్కో విధానం ఉన్నది. ధ్యానం చేసే విధానంలో ఒక్కొక్క వర్గం వారు ఒక్కొక్క విధానాన్ని ఎన్నుకున్నారు. ఏదైనా మన సహస్రారానికి ఏ మార్గంతోటైనా మన సహస్రారం చేరటమే కావాల్సింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, మన ఆజ్ఞా చక్రంలో శివ దర్శనం చేసుకోవాలంటే అంతర్ముఖ సాధన, అంతర్ముఖ మదనము కావాలి. అంతర్ముఖంగా మదనం జరిగితేనే కదా మనకి ఏదైనా వెలికి బయటకు వచ్చేది. ఏదో అనుకున్నాం వదిలేసామనుకుంటే మనం దేనిని పొందలేము. అలా మానసిక పూజని యాగము అంటారుట. మనం మానసికంగా జరిపించేదాన్ని యాగము అంటారుట. ఎవరు వీరందరూ? ఉపాసకులు చేస్తారుట. వీరు నిరంతరం చేసే ఈ సాధనకు మెచ్చి జగన్మాత వీరికి వారి వారి వాంఛిత ఫలాన్ని ప్రసాదిస్తుంది. సాధారణమైన మన బోటి వారము బాహ్య పూజ చేసుకోగలిగిన వారు తమ ఇష్టదైవం పూజా విధానాన్ని అనుసరించి పూజ చేసుకుంటారు. లలితా సహస్రము, సౌందర్యలహరి శ్లోక పారాయణము, భవానీ భుజంగ ప్రయాత స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, సుందరకాండ పారాయణము, ఇట్లా వారి మనసుకు నచ్చిన పద్ధతిలో తీరుకున్న సమయంలో సామూహిక పారాయణంగానో తాము ఒక్కరిగానో చేసుకుంటుంటారు. ఇది కూడా
చాలా మంచిదేనంటమ్మా. దేనిని మనము స్మరించుకొని పారాయణ చేస్తున్న ప్రతి దాన్ని మనము పారాయణ చేసిన తర్వాత ఫలశ్రుతి అని ప్రతి దానికి ఉన్నది కదా. అలాగే దేని స్ఫటికమాల, రుద్రాక్షమాల, తులసి పూసలమాల, చందనపు పూసలమాల, తామర పూల దుద్దుల్లో ఉండి పూసలుగా చేసి తామర పూసలమాల, ఇలా మనకు అందుబాటులో ఉన్న జపమాలతో అమ్మవారి మూల మంత్రాన్ని పై త్రయాక్షరి మంత్రం ఓం ఐం హ్రీం, ఈ 3 ఐం హ్రీం శ్రీం, ఐం హ్రీం శ్రీం, ఐం హ్రీం శ్రీం అనే మంత్రాన్ని కూడా వీలైనన్ని మార్లు 108 సార్లు, 1 మాలో 10 మాల్లో అవకాశం ఉన్న వాళ్ళు వీలు దొరికిన నాడు మనం చేసుకుంటూ ఉంటే చేతి వేళ్ళు ఒక్కొక్కరు మాల పట్టుకొని చేస్తారట, ఒక్కొక్కరు చేతి గణుపుల్ని లెక్క వేసుకుంటూ కూడా జపం చేసుకుంటారమ్మా. భక్తితో నిండి ఉంటే చాలు, ఏది చేసినా భక్తి ఒక్కటి ప్రధానం. చిత్తశుద్ధి భక్తి ఆ 2 గనక ఉంటే మాల పట్టుకొని చేయండి, లేకపోతే చేతి వేళ్ళు గణుపులు లెక్క పెట్టుకుంటూ చేయండి. మీరు ఎలా చేసినా స్వామివారికి అందుతాయి. ఆహుతులు హోమం వీలు బాధపడని అవసరం లేదు. మనం చిత్తశుద్ధితో చేసే ప్రతి పని మంత్రోచ్చారణ అమ్మవారి యజ్ఞమే హోమమే. అందుకే నేను అన్నిటికైనా సులభమైన మార్గం ఏం చెప్పాను? ఒక్కరు చెప్పండి. సులభమైన మార్గం చెప్పాను, చెప్తారా? నామజపమా ఆంటీ? అవును, నామస్మరణ. నామాన్ని జపిస్తుంటే యజ్ఞాలు, హోమాలు, పారాయణాలు దేనిలో మనం పాల్గొనలేకపోయాము అనే బాధ అక్కర్లా. నామ జపం చేసుకుంటూ నామాన్ని స్మరించుకుంటే ఆ తల్లి పాదాల చెంతకు చేరుకుంటాం. అవన్నీ చేసినందువల్ల ఫలితం లేదని చెప్పట్లా నేను, ఫలితం ఉన్నది. అవకాశం అందరికీ పాల్గొనే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పారాయణం చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నామ జపం చేసుకోవడానికి, నామాన్ని స్మరించుకోవడానికి ఈ సమయము ఆ సమయము ఇది అది అని ఏమీ లేదు. మన పని మనం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటే మీకు ఏ దైవం ఇష్టమో, మీకు ఏ రూపం ఇష్టమో, ఏ స్మరణతో ఎవరిని స్మరించుకుంటే మీకు ఇష్టమో వారిని తలుచుకుంటూ నామస్మరణ చేసుకుంటే చాలు, అమ్మవారి పాదాల చెంతకు చేరుకోగలుగుతాము. అది కూడా ఒక యజ్ఞమే, అది కూడా ఒక హోమమే. గాయత్రి పరివారం వాళ్ళు ఎక్కువ హోమాలకి, మంత్రాలకి ప్రాధాన్యత ఇస్తారు. వారు ఆహుతులు సమర్పించుకుంటూ వారిలో ఉన్న వాటినన్నిటినీ తొలగించుకుంటుంటారు. మనలాంటి వాళ్ళం ఉంటారు, మనలో కూడా హోమాలు యజ్ఞాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. మనం నిరంతరం చేయలేము కాబట్టి ఒక నామాన్ని ఎంచుకొని ఆ నామాన్ని స్మరించుకుంటుంటే మనము అమ్మ పాదాల దగ్గరకు ఖచ్చితంగా చేరుకోగలము. అది కూడా ఒక యజ్ఞం లాంటిదే. మనం హోమం చేసుకోలేకపోతున్నాం, యజ్ఞం చేసుకోలేకపోతున్నామని మనము బాధపడనవసరం లేదు అని మనకి శంకర భగవత్పాదుల వారు మానసిక పూజా స్తోత్రం మనకి వివరించారు. మనములోగా ఒక శ్లోకం గురించి చెప్పుకున్నాం, జపో జల్ప శిల్పం. అది ప్రతిరోజు ఇది ఒక్క శ్లోకాన్ని చదువుకున్నా అమ్మవారిని స్మరించుకుంటే చాలా మంచిదని కూడా చెప్పానమ్మా. లోగా శ్లోక శివమానసిక పూజ స్తోత్రంలో ఆత్మాత్వం గిరిజామతే అంటూను ఆదిశంకరాచార్యుల వారు మన బోటి వారి కోసం సులభ తరుణోపాయం సెలవిచ్చి ఉన్నారు కదా. పదండి, మన పద్ధతిలో మనం జపం, ధ్యానం, పారాయణ, భక్తితో శరణాగతితో ఉందాము. ఆ జగన్మాత మనకేది శ్రేయస్కరమో అది మనకి ప్రసాదించి ఆశీర్వదిస్తుంది. మనకి ఏది కూడా కోరికతో చేయకూడదమ్మా. మన కోరికల లిస్టు చాలా ఉంటది, మనకి చాలా తీరాలి, మనం చాలా పొందాలి
అని మనకి చాలా కోరికలు ఉంటాయి కదా. మనం ఏ కోరికతో వద్దు. మనకి ఎప్పుడు మనము దేనిని ఆశించకుండా మనము పారాయణము, మంత్ర పారాయణము, రూపజపము, నామ పారాయణము, ఏదో ఒకటి దాన్ని ఎంచుకొని మనము మాల చేతితో పట్టుకోకపోయినా అంతర్ముఖంగా మనము సాధన చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఏది కావాలో ఆ అమ్మ తప్పకుండా మనకి ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అన్నిటికీ భక్తి శ్రద్ధ అనేది ఉంటేనే నేను ఎన్ని రోజుల నుంచో జపం చేస్తున్నాను, నేను ఎన్ని రోజుల నుంచో ధ్యానం చేస్తున్నాను, నేను ఎన్ని పూజలు చేశాను, నేను ఎన్ని పారాయణాలకు వెళతాను అని కూడా నేను ఎన్నో చేశాను, కానీ నాకు ఫలితం లేదు అనని నిరాశ పడకుండా, దేనిని కోరుకోకుండా మనం కావాల్సిన దాన్ని సాధించుకోగలం. ఏది కోరద్దు, ఎప్పుడు ఏది కావాలో మనకి ఆ తల్లి ప్రసాదిస్తుంది కదా. ఇప్పుడు మనము రకరకాల మంది మనుషులతో కలుస్తుంటాము. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క భావనలు ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. అయితే మనము కలిసే ప్రతి వ్యక్తితోటి కలిసినప్పుడు ఎదుటవారి పాత్ర కూడా ఉంటుంది. ఎదుటవారు మనలో ఏది మార్పు తెచ్చారు, ఏది మనల్ని కదిలించారు, ప్రతి వారి పాత్ర ఉంటుందమ్మా మన మనసులో. కొందరు మనల్ని రకరకాల పరీక్ష చేస్తుంటారు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఒక సౌందర్య లహరి నేర్చుకుంటున్నామంటే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 10వ శ్లోకం వాడు, 11వ శ్లోకం వాడు, ఆ శ్లోకం ఏం తెలుసుకున్నా, ఈ శ్లోకంలో ఏం చెప్పారు అని విమర్శించే వాళ్ళు ఉన్నారు, మనల్ని పరీక్షించే వాళ్ళు ఉంటారు. కొందరేమో మనల్ని వాళ్ళకి కావాల్సిన పనులకు ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇవన్నీ అందరి జీవితాల్లో తటస్థపడ్డాయి. అయితే కొంతమంది మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, మనమంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అట్లా ఇష్టపడే వాళ్ళని ఏమంటారు? స్నేహితులకు మించిన భాగ్యం ఇంకొకటి ఉంటుందమ్మా. కొందరు నేర్పిస్తారు, మనకి తెలియనివి విమర్శించకుండా నేర్పిస్తారు, మనకు కావాల్సినవి. ఇదిగో వీరిలో ఈ అమ్మాయికి ఇది తెలియట్లేదు, ఈ వివరణ చెప్తే వీరు గ్రహించే శక్తి వారిలో ఉంది అని వివరణ చెప్పి మనకి నేర్పించడానికి ప్రయత్నిస్తారు కదా. ఎవరైతే మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్, మనలో ఉన్న క్వాలిటీ, అదే దాన్ని ఏమంటారు, క్వాలిటీ, వీరిలో ఏముంది, ఏ శక్తి గురించి, ఎనర్జీ అంటే శక్తి, మన గురించి వెలికి తీస్తారో వారే ముఖ్యులు. మనలో ఏదుంది, వీరిలో ఒక్కొక్కరు బాగా పాడగలరు, ఒక్కొక్కరు హోమ మంత్రాలు బాగా చెప్పగలరు, ఒక్కొక్కరు డ్యాన్స్ బాగా చేయగలరు, ఒక్కొక్కరు వాళ్ళు బాగా వాక్శుద్ధి ఉంటుంది. వారు అలా మనలో క్వాలిటీ, మనలో శక్తిని వెలికి తీసి గమనించిన వారే మనకి ముఖ్యులు, మనకి విలువైన వారు. ఎప్పటికీ వాళ్ళని మర్చిపోకూడదు. మనకి తటస్థపడే వారిలో, మనలో ఉన్న విమర్శించే వారిని మనం వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. మనల్ని విమర్శించవచ్చు, మనల్ని మనల్ని వాళ్ళ అవసరమైన వాటికి వాడుకుంటారు, రకరకాలుగా పనులు చేయించుకోవడం అని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళకి ఏదన్నా మన దగ్గర నుంచి కావాల్సిన మెసేజ్ని తెలుసుకోవాలి అంటే పొగుడుతూ ఆ విషయాన్ని తెలుసుకుంటారు. కొంతమంది బాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. భార్యాభర్తల ప్రేమ, బిడ్డల ప్రేమ అది కాదు, బయట వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. అది సహజమైన, సామాజికంగా సహజమైన ప్రేమలు. మన కుటుంబం మనల్ని ప్రేమిస్తుంది, మనం మన కుటుంబాన్ని ప్రేమిస్తాం. అది సామాజికంగా సహజంగా జరగాల్సింది. మనం బయట మనల్ని ఎవరు ప్రేమిస్తారు,
మనలో ఉన్న దాన్ని ఎవరు గమనించి మనలో ఉన్న ఎనర్జీని, మనలో ఉన్న శక్తిని, మనలో ఉన్న టాలెంట్, అది అన్నిటికన్నా ముఖ్యం. టాలెంట్ ఇప్పుడు వచ్చింది కరెక్ట్ పదం. వెలికి తీస్తారు. వారిని మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదమ్మా. నాకెందుకు ఇది చెప్పాలనిపించింది చెప్పాను. వారిని ఎప్పటికీ మనము మర్చిపోకుండా మన జీవితంలో వారిని కూడా ఒక ముఖ్యులుగా భావించి వాళ్ళని గౌరవించటం మనం ముఖ్యంగా అలవాటు పడాలి. మనం దాన్ని ఒక క్వాలిటీ, అది కూడా మన మానవుడిగా మన జీవితంలో అది కూడా ఒక క్వాలిటీ, ఒక విలువైన వస్తువు లాంటిది. మన జీవితాల్లో మనం ఆచరించదగ్గది. ఎదుటి వారిలో ఉన్న క్వాలిటీని, శక్తిని, వారిలో ఉన్న గొప్పతనాన్ని మనం గమనించే శక్తి ఎప్పుడు వస్తుంది? మనలో కూడా ఆ క్వాలిటీ ఉంటేనే ఎదుటి వారి క్వాలిటీ గురించి, ఎదుటి వారి గురించి, శక్తిని గురించి మనము తెలుసుకోగలుగుతాం. ఆ విధంగా ఇప్పుడు స్వామివారు ఏ మంత్రము, ఏ జపము, ఏది చేసినా భక్తితో, శ్రద్ధతో ఎప్పుడైతే చేస్తారో, ఈ భక్తితో ఎప్పుడైతే చేస్తారో అది అమ్మవారి పాదాల చెంతకు చేరి మనకు ఎప్పుడు ఏది కావాలో అది అందిస్తుంది ఆ జగన్మాత అని మనకి నాకు ఈ సమయంలో ఏదో అది చెప్పాలనిపించింది, చెప్పాను. ఇది ఈ శ్లోకం వివరణ మనం తెలుసుకున్నాం కదా. అలాగే మనము అయ్యో గుళ్ళో ఈ పారాయణ జరుగుతుంది వెళ్ళలేకపోయాం, మనం పనులుంటాయి, బాధ్యతలు ఉంటాయి. మనం కుటుంబం తర్వాతనే ఏదైనా మనం బయట పనులు, ముందు మన కుటుంబం, మన వారిని, మన చుట్టుపక్కల ఏదైనా అవసరమైతే వారికి చేసుకొని తరువాతనే మన సంఘ సంస్కర్తనం కావాలంటే, సంఘానికి మనం సహాయం చేయాలంటే మన కుటుంబాన్ని మనం చూసుకుంటూ, మనం వారిని ఇబ్బంది పెట్టి బయట పనులు చేసినా మనకి దానికి స్వామి మెచ్చడు, ఆ జగన్మాత మెచ్చదు. కాబట్టి ముందు మన పనులు మనం చేసుకుంటూ, మన కుటుంబాన్ని మనం చూసుకుంటూ, మనము బయట వారిని ఈ కుటుంబాన్ని చూసుకుంటూ మంత్ర జపం చేయొచ్చు. మనము ఇప్పుడు ఒక్కొక్కరికి పాటలు పాడుకోవడం ఇష్టం, భజన్స్ పాడుకోవడం ఇష్టం. మీ మనసులో పాడుకుంటూ ఉండండి. ఒక నామం చెప్పుకున్నామంటే దాన్ని, ఆ భజన్ని పాడుకుంటూ ఉంటే ఆ రూపం మన మనసులో మెదులుతుంది. ఆ రూపం మన ముందు సాక్షాత్కారం అవుతుంది. మన మంత్రమే రూపం, మన మంత్రమే దైవం, నా అక్షరమే దైవం. కాబట్టి మనం ఎప్పుడు రకరకాల ఆలోచనలు పెట్టుకుంటే, ఆలోచనలు చేసినంత మాత్రాన మనకి పరిష్కారాలు ఏం దొరకవమ్మా. మన సమస్యలకి పరిష్కారం దొరకదు. మనం కావాల్సిన దాన్ని పొందాలి అనే దానికి మార్గం దొరకదు మనం ఆలోచించే కొంది. భగవంతునితో నమ్మిన వాళ్ళు భగవన్నామాన్ని చేసుకుంటూ, భగవన్నామస్మరణ చేసుకుంటూ, మీకు ఏది ఇష్టమో దాన్ని చేసుకుంటే మీరు తప్పకుండా అమ్మ అనుగ్రహాన్ని, గురువుల అనుగ్రహాన్ని, ముందు గురువుల అనుగ్రహాన్ని పొందగలిగితే అమ్మ అనుగ్రహం దగ్గర, అమ్మ అనుగ్రహానికి గురువు పంపిస్తాడు మనల్ని. ఆ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. మనకి ఏ గురువు ఇష్టం, ఏ నామజపం ఇష్టం, ఏ రూపం ఇష్టం అనేది మన మనసుకి ఎంచుకొని దానిని సాధన చేయటం ప్రారంభం చేద్దాం. అందరూ సాధకులు ఉన్నారు దీంట్లో, చక్కగా అందరూ చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ చేయగలిగిన వాళ్ళే, అందరికీ తెలిసిన వాళ్ళే. ఒకసారి మనం రీఛార్జ్ చేసుకున్నామంతే. రీఛార్జ్ లాంటిది అనమాట. దీన్ని ఇలా మనం మననం చేసుకోవడం అంటే రీఛార్జ్ చేసుకోవడం లాంటిది. ఇప్పుడు స్వామి చెప్తారు, పుట్టపర్తికి, నాకు ఎక్కువ స్వామి విషయాలు ఇష్టం కాబట్టి అవి చెప్తున్నానమ్మా. ఏ దేవుడు చెప్పినా అదే. ఇక్కడికి వస్తారు ఇక్కడ నేనున్నాను చూడాలని వస్తారు. మీ ఎదుటే ఉన్నాను, మీలోనే ఉన్నాను, మీ ఇంట్లోనే ఉన్నాను, మీ మందిరంలోనే ఉన్నాను. మీరు అంతటా దర్శించినప్పుడే మీరు సర్వాంతర్యామి. భగవంతుడు సర్వాంతర్యామి. మీరు అంతటా ఉన్నాను నేను, ఇక్కడి దాకా మీరు రావక్కర్లేదు. అయితే మీరు వచ్చారు అంటే అక్కడికి వెళ్తే మనము అనేక విషయాలు తెలుస్తాయి. స్వామి నోటి వెంట అమృత వాక్కులు, బంగారం లాంటి వాక్కులు, బంగారాన్ని మించిన గనులు
ఆ వాక్కులు ఆయన నోటి వెంట వెలువడతాయి. అవన్నీ అంతకుముందు ఈ సెల్లులు, ఈ యూట్యూబ్‌లు ఇవన్నీ లేవు కదమ్మా! అక్కడికి వెళ్ళి మనసుని ఎంత వృద్ధిలోకి, మనసుని ఎంత పరిపక్వత తెచ్చుకొని ఇంటికొచ్చేవాళ్ళమో. ఆయన చెప్పే విషయాలు మనసు అంత రీచార్జ్ అవుతది. ఆహా! ఇది ఈ విషయం. ఇది మనకు తెలిసిన దీనికి ఇది అని మనం తెలుసుకోలేకపోయాము అని ఎంత అమృతమైన వాక్కులు స్వామి చెప్పేవారో, అందించేవారో భక్తులకి. అలా మేము అందరం రీచార్జ్ చేసుకొని వచ్చేవాళ్ళమనమాట. అలా వెళ్ళాలి, తెలుసుకోవాలి స్పీచెస్. గొప్ప గొప్ప చాగంటి వారున్నారు, గరికపాటి వారున్నారు, షణ్ముఖ శాస్త్రి గారున్నారు. నాకు ఇప్పుడు వీళ్ళే గుర్తుకొస్తున్నారు. వారి స్పీచెస్‌లో కూడా చాలా అద్భుతమైన అమృతం ఉంటుందమ్మా. అలాంటి వారి స్పీచెస్ కూడా మనం పెట్టుకొని వింటుంటే మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకోగలుగుతాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే నేనేందో చెప్పాలని చెబుతున్నాను గాని. ఓకే అమ్మా. రేపేం చేద్దాం చెప్పండి? రేపు రివిజన్ అన్నారు కదా ఆంటీ. రేపు రివిజన్ చేసుకుందాము. అందరూ కొంచెం 1 నుంచి చూసుకోండి. 1వ శ్లోకం నుంచి ఒకసారి అందరూ చూసుకుంటే నేను 1, 2, 3, 4 మనకి 20, 22 మందే పార్టిసిపేట్ చేస్తున్నారు. చక్కగా మంది చిన్న గ్రూపు. ఈ చిన్న గ్రూప్ అయినప్పుడే అందరూ బాగా డెవలప్ అవ్వచ్చు. ఒకళ్ళు, 2 ఒకళ్ళు, 3 ఒకళ్ళు, 4 ఒకళ్ళు అట్లా వరుసన పాడుకున్నామనుకో, మీలో ఏది కరెక్ట్ లేదో దాన్ని నేను కరెక్ట్ చేస్తా. ఏ శ్లోకమైనా అందరూ ఒకసారి చదువుకొని రండి. 33 శ్లోకాలు మనం నేర్చుకుంది ఇవాంటి దాంతో. అవునా ఆంటీ? 33 శ్లోకాలు ఒక్కసారి చూసుకొని వచ్చారంటే అది నేను ముందు అందిస్తాను. మీలో ఉన్న ఏదన్నా తప్పులుంటే నేను కరెక్ట్ చేస్తాను. లక్ష్మి గారండి, చెప్పమ్మా. మీ మధురమైన మాటలు వింటే చాలా ఆనందంగా ఉందండి. ఈ అర్థం కోసం అబ్బా నాకు ఆనందంగా ఉంది. నేను పత్తులోనే ఉన్నానండి, మా కోడల దగ్గరే ఈరోజు వెళ్తున్నాము. చాలా బాగుందండి. ఎన్ని రోజులైందో ఇది. అది కాదు, అందరికి కూడా ఇలాగే అది ఆస్వాదించండి. ఆమె మనసుకి టచ్ అయింది కాబట్టి. ఎవరు? భారతి గారా? నేను జవాజీ లక్ష్మిని, శ్రీలక్ష్మి. ఓకే అమ్మా. ఆ మనసుకి టచ్ అయింది. ఆమె అంత ఆనందాన్ని